తినడానికి ఏమైనా చెప్పనా? వద్దు, పర్వాలేదు. స్పైసీగా ఏదైనా తీసుకుంటాను, తినండి, టేస్టీగా ఉంటుంది. చెప్పండి చెప్పండి. సార్, మీ ఖర్చు కింద పడిపోయింది. నండ్రి. రేయ్, ఇప్పుడేమన్నాడు రా? మనకు నువ్వు ఓకే, మన చెల్లెలకు నువ్వు ఓకే ఏంటమ్మా? ఖుషి. అయితే ఒక కండిషన్. ఏంటది? ఏడాదికి ఒక టైం సంక్రాంతికి మన ఊర్లో నువ్వు జల్లికట్టు ఆడే తీరాలి. అది ఎంగవీడు సంప్రదాయం. జల్లికట్ట అంటే ఏంటి మావా? ఎద్దును పట్టుకోవడం మావా. ఎద్దును పట్టుకోవడమా? రేయ్, ఈ సంబంధం వద్దు, పదరా. ఏంట్రా మావా, ఏమైంది? ఓ, ఆ ఎద్దు చెప్పుకోలేంచాడు, కొమ్ములతో కుమ్మితే నా పరిస్థితి ఏంట్రా? రారా బ్రో బ్రో బ్రో, టైం తీసుకుని చెప్పు, పర్వాలేదు. రే, ఎవడు రేడు చెప్పు చెప్పు అని చంపేస్తున్నాడు, పదరా. నువ్వు చూడ్డానికి మంచి ఫెయిర్ ఉండో. థ్యాంక్ యూ. రిసీవ్ చేయండి. రింగ్ టోన్ సూపర్, మై ఫేవరెట్. రియల్లీ? నింగలి సినిమా కండిటుండు. సినిమా పేరు మర్చిపోయిండో. ఇదానిలంగల్. ఇదనిలంగల్ కండిటుండు. ఇదనిలంగల్, ఆంటీ టీ తాగింగల్, అంకుల్ మందు వేసింగల్, చెయ్యి కడిగింగల్, వరంగల్, కోరమంగల్, అమీర్దంగల్ అన్ని సినిమాలు నెట్ఫ్లిక్స్ లో చూసేసిండో. నువ్వు ఒక్కడవే వచ్చినవా? అమ్మా బాపు రాలే? అది నా చిన్నప్పటి నుండి అమ్మా నాన్న లేరు సార్. అయ్యో. గట్లయితే ఇంట్లో నువ్వు ఒక్కడవే ఉంటావా? లేదు సార్, మా తాతయ్య ఉన్నాడు, 100 ఏళ్ళు, ఇప్పటికి కూడా తొక్కిడి పిల్ల ఆడతారు. ఓ, అంత స్ట్రాంగా? ఇంతకీ మీ తాత పేరేంటి? రణబీర్ అండి. తాత పేరు రణబీరా? మా రణబీర్ తాత. రణబీర్ తాత. ఇదిగో అమ్మాయి, అత్తగారి పోరు లేదు, మామయ్యకి బీపీ షుగర్ టాబ్లెట్ ఇచ్చే పనే లేదు. రణబీర్ తాత ఎలాగ రేపో మాపో బకెట్ తన్నేస్తాడు. అదృష్టం పట్టేసింది, ఒప్పేసుకో ఒప్పేసుకో. బాపు, నాకు ఈ అబ్బాయి ఓకే. మీ నాన్నకేమన్నా ఊళ్ళో పొలాలున్నాయా? లేదు. దేనికి? కొంప కొల్లేరు చేస్తున్నావు. కేజీ 68 రూపాయల బియ్యం అవి నీళ్ళలా పారబోస్తున్నావు. ఇటువో. ఇలా కడిగేది. ఏంటే డల్గా ఉన్నావు? ఆన్లైన్ లో డ్రెస్ ఒకటి ఆర్డర్ పెట్టినా, రివ్యూ ఏమో మంచిగానే ఇచ్చిర్రు. డెలివరీ అయ్యాక చూస్తేనేమో పరమ చెత్తగుంది. చెత్తగా ఉందా? సేమ్ నీలాగే. ఇంటికి వచ్చాకే నిజ స్వరూపం బయటపడింది. నన్ను చూడనికి ఎంతెంత దూరంకి వెళ్ళి పోరగాళ్ళొచ్చిరో ఎరకా నీకు? దగ్గరుండే వాళ్ళు హాలే వాళ్ళు రిజెక్ట్ చేశారా? నిన్ను చెప్తాగు నీ పని. పోవే. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళని చూశాను కానీ జొమాటో మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళని చూడలేదబ్బా. ముందు తాకట్టెట్టినా తాళి నిడిపించుకరా, గప్పుడు మాట్లాడదు గాని. నిన్ను పెళ్లి చేసుకుంటే 150 గ్రాములు బంగారం పెడతానని గూటం పెట్టాడు కదా మీ బాబు గుటేష్ కుమార్. పోయి వాడినడుగు. బంగారం లాంటి మా బాపనంటే సత్తావు. నీ తాళి చాలా గట్టిదిలే. నాకు గనక తిక్కలేసిందంటే మూతి పళ్ళు రాలగొడతా. నా తాళి ఇడిపించుకురా, గంతే. హలో, చెప్పే, ఏమైంది? నాది కదే గ్రూపు. బయలుదేరుతా నాగు.
మౌనిక వాళ్ళ అమ్మకి ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలనట, ఇచ్చేసి వస్తా. నా రక్తం తాగి తాగి అంత ఎక్కువైపోయిందా? ఏంటి నీ బ్లడ్ గ్రూప్? ఓ నెగిటివ్. వా, అది కూడా నెగిటివా? చూసుకొనివే, ఆవిడకి నీ బ్లడ్ ఇచ్చాక ఆమెకు నీళ్ళ తయారైతే కష్టం. గూటేష్ కుమార్ కూతురా, గూటేష్ కుమార్ కూతురా. ఎక్కడికి వెళ్ళావు? రేపు ఏకాదశి కదా, ఉపవాసం ఉంటున్నా. అయితే పూజారి దగ్గరికి పోయినా, పాలు పండ్లు జ్యూస్ అన్ని తాగొచ్చన్నారు. అయితే కొనుక్కొనికి పోయినా. కరెంట్ ఏమైనా ఫ్రీగా వస్తుందా? అన్ని లైట్లు ఆన్ చేసింది. టైలర్ అంటే 3 చచ్చిపోయాడంట, వెళ్ళావా చూడ్డానికి? లేదు. ఎందుకో? ఐబ్రోస్ గిట్ట చేయించుకోలే. మా తమ్ముడు ఫోన్ చేసిండు, ఉద్యోగం వచ్చిందట. అవునా? ఎక్కడా? గర్ల్స్ హాస్టల్లో వాచ్మెన్ ఉద్యోగం అట, కాకపోతే జీతం కొంచెం తక్కువ. ఆ పనికి జీతం కూడా ఇస్తున్నారా? నోరు మూసుకోలేదంటే పొడుస్తా. సొల్లుగారు తను తుడుచుకో. పాయసం మొన్ననే బాగా చేసేవే. గది మొన్నే చేసిందే మరి. మీ నాన్న చెప్పేవాడుగా, నువ్వు చేసేవంట గుళ్ళో దేవుడి ప్రసాదంలో సూపర్ గా ఉంటుందని. చూస్తే పులిహోరలో చింతపండే లేదు కదే. నేనది పిండడమే మానేసిన. అయితే ఇన్ని రోజులు బాగా పిండానంటావు. తాగడానికి నీళ్ళు. నేను పోను, నువ్వే తెచ్చుకో. ఓ, శాలరీ క్రెడిట్ అయిందే. ఓచ్చా, కంపెనీ మెసేజా? ఓచ్చా, ట్యాప్ వాటర్ తెచ్చినా. నాతోనా? నాతో గిట్లా ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసినావంటే దొడ్లకెళ్ళి నీళ్లు తీసుకొస్తా కొడక. దీపావళి వస్తుంది, ఇల్లు ఎప్పుడు క్లీన్ చేస్తావు? ఇల్లు నీ పేరు మీద ఉంది కదా, అయితే నా పేరు మీదకి మార్చు, అప్పుడు మంచిగా క్లీన్ చేసుకుంటా. పోవే, ఇల్లు రాసి ఇవ్వాలంటే ఇల్లు రాసివ్వగానే నన్ను ఇంట్లోంచి గెంటేసి నీ ఫ్యామిలీ అంతా కలిసి క్యాబినెట్ డాన్స్ ఆడండి. బానే ప్లాన్ చేసావే. నేనేం చేస్తానో చూడు. నువ్వేం చేస్తావే? వాట్సాప్ డీపీ మార్చుకుంటావు అంతే. ఏదో పెద్ద మిస్ యూనివర్స్ నువ్వు. ప్లీజ్ వాట్సాప్ డీపీ మార్చుకో, వాట్సాప్ డీపీ మార్చుకొని నేను అడుక్కోవాలి మరి. అదంతా ఏం జరగదు, వెళ్ళవే. ఇల్లు రాసి ఇవ్వాలంట ఇల్లు. బండికేసి ఎక్కడికి? ప్రతిసారి ఏడికి పోయినా నీకు చెప్పి పోవాలని రూల్ ఏమైనా పెట్టినవా? గిటి ఏమైందిరా బావా, బండ్లో పెట్రోలే లేదురా. 2 కిలోమీటర్లు మించి పోదే పోదు. తోసుకోని రాని ఒంట్లో కొవ్వు దెబ్బ కరిగిపోతే. రేయ్, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తున్నావు? కాల్ చేసి పెట్రోల్ తెమ్మని చెప్తే తోసుకుంటూ ఏ రూట్లో వస్తుంటుంది? ఇక తీసుకో. మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. గట్లనా? బండికి అక్కడనే వదిలేసి వచ్చిన, పెట్రోల్ పోసి తెచ్చుకో. ఎక్కడ? ఎవరికి తెలుసు, మర్చిపోయినా. అట్లీస్ట్ చుట్టుపక్కల ఏమున్నాయి చెప్పు. ఉన్నాయి. ఏంటది ఏంటది? గాలి. హెల్ప్ చేయనా? దేనికి? తోలు తీయడంలో. వద్దు, నేను ఎవరి మీద డిపెండ్ గాను.
ఏంటే మూత కొద్దిగా తీసి పెట్టవా? ఇందాక ఎవరి మీద డిపెండ్ అవనన్నావు? తీసి వచ్చిగా. నువ్వు తోపుగా అనుకుంటున్నావా? మౌనిక మన ఇంటికి వచ్చినప్పుడు దాంతో ఏమన్నావు నువ్వు? అది ఏడ్చుకుంటే ఫోన్ చేసింది నాకు. నేనేమన్నాను? ఇప్పుడు మనం భోజనం చేస్తున్నప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే ఏమంటారు? భోజనం చేద్దురా అంటాం. టీ తాగుతున్నప్పుడు వస్తే టీ తాగుదా అంటాం. పడుకుందామని బెడ్షీట్ వేసుకుంటున్నాను. రాను బొంబాయికి రా. ఆ, మామ రండి, ఏమైంది? ఈ కుక్క కరుస్తుందా? దాన్ని తెచ్చిన తర్వాత వచ్చిన కొత్త వ్యక్తి మీరే. లోపలికి రండి, తెలుస్తుంది. ఆ? మందేస్తావా? ఏయ్, పొద్దు పొద్దున వద్దలుడు. మావా, ఆ? మందు రేటు మళ్ళీ పెంచారంట, అవునా? అవునలుడు. థూ, ఈ పెట్రోల్ రేటు 5 పైసలు పెంచేస్తేనే చాలు జనాలు గొడవలు చేస్తారు. మందు రేటు 50 రూపాయలు పెంచిన ఒక్కడు కూడా మాట్లాడు. ఎందుకో తెలుసా? ఎందుకో? తాగుబోతు లెక్క లెక్క కడతారని. మద్యపాన ప్రియలు. బాబు, ఆ? ఆ? ఏందమ్మా ఇవాళ ఇట్లా వినాయక చవితి పండగ ఏంది కుడుములు చేసినావు? బాపు, అవి కుడుములు కావు, మోమోస్. మోమోసా? ఏంది బిడ్డ సోచాయిస్తున్నావు? ఏంలే బాపు. ఏం లేదు మావా, నాకు నిన్న కొంచెం ఒంట్లో బాగాలేదు. హాస్పిటల్కి వెళ్ళాము. ఆహా. నర్స్ ఇంజెక్షన్ చేసింది, అందుకే తను హట్ అయింది. గదానికేనా? మ్. ఏందమ్మా గంతేనా? గంతేనా? ఇంజెక్షన్ చేసినాక నడుము రుద్దుకోమని చెప్తే నర్సు నడుము రుద్దు తొడిగిన. నడుం రుద్దుతుండా? ఓ, ఆ? ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. ఒకప్పుడు నువ్వెలా ఉండేదానివి, నేను చేయించలేదా? గెట్లుండేదాన్ని? గుర్తు తెచ్చుకో. ఏమండి, ఆ, ఏం కావాలి మేడం? కేజీ ఎట్లిస్తారు? ఏంటండి? ఫిష్ అండి. కేజీ లెక్కలో కాదు మేడం, పీస్ లెక్క. బొచ్చుందా? ఆ, లేదు మేడం, గోల్డ్ ఫిష్ ఫైటర్ ఫిష్ ఉన్నాయి. పెనం మీద ఫ్రై చేసుకొని తిన్నికి బాగుంటుందా? అలాగే, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. బాపు, బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలని అడిగితే మనిషి ఎంత కావాలంటుండు. మనకేం కావాలి అదే అడుగుతాం కదా మావా. ఇదొక్కటే కాదు బాపు, పోయిన వారం పైనింటి పిల్లకి కళ్ళ కలకొచ్చింది, ఈయనకు సుత వచ్చింది. దీనిని బట్టి నీకేమర్థమైందో చెప్పు. కండ్లల్లో కండ్లు పెట్టి చూసిండని అర్థం. మావా, నా ఫ్రెండ్స్ అంటేనే అసలు పడదు దీనికి. నాకు తన ఫ్రెండ్స్ అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఆ? ఏడికమ్మా? జొమాటో నుండి పిజ్జా ఆర్డర్ పెట్టినా, వచ్చినట్టుంది. ఇప్పుడు అవన్నీ దేనికమ్మా అన్నం తినే టైంలా? బాపు, మనసు చాలా భారంగుంది. పిజ్జా తింటేనైనా కొద్దిగా తగ్గుతుందని గంతే. ఆ? బాధలోనే ఇలా ఉంటే ఇంకా ఆనందంలో ఉంటే ఎలా ఉంటుందో చూడండి. ఉమ్. మావా, ఆ? మమ్మల్ని చూసిన వాళ్ళంతా మీది లవ్ మ్యారేజా, మీది లవ్ మ్యారేజా అని అడుగుతున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నమ్మడమే లేదు. ఎందుకు? మెళ్ళో గోల్డ్ చైన్ కూడా లేదు, అరేంజ్ మ్యారేజా అని అంటున్నారు. ఉండాలి, కొంచెం బాత్రూమ్ కు పోయేస్తా. జాగ్రత్త మావా, టాయిలెట్ లో వాటర్ గన్కి కొన్నిసార్లు సోలార్ హీటర్ కనెక్ట్ అవుతుంది, చూసుకొని కడుక్కోండి, లేదంటే తోలు ఉడుస్తుంది. పైప్ లో నీళ్ళే రావట్లేదు. నీళ్ళంచేవే. ఏమండి, ఏవండి నా పాలు తెచ్చిన తాగురి. విషయం కలిపావా ఏంటి? ఇప్పుడెందుకు ప్రేమ వచ్చింది, చెడగొట్టకు. హ్మ్. ఏంటి వాళ్ళ స్పెషల్? ఇవాళ నాగుల పంచమి కదా, పాముకి పాలు పోస్తే మంచి జరుగుతుందని చెప్పి. అయ్యో, లిప్స్టిక్ అయిపోయింది, చూసుకోనే లేదు. బావా, కొద్దిగా పైన రచన వాళ్ళ ఇంటికి పోయి లిప్స్టిక్ తీసుకొని రావా? నువ్వే వెళ్ళొచ్చు కదా. నేను ఇంకా రెడీయే కాలేదు, హెయిర్ స్టైల్ కూడా చేసుకోలేదు, గిట్లనే బావన్నా. సరే. ఏయ్,
తన దగ్గర 3 కలర్స్ ఉన్నాయని చెప్పింది. కలర్ ఏది కావాలో నిన్నే చూస్ చేసుకోమంది. మరేది లిప్స్టిక్?